హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసి అర్థమై ఉంటుంది మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామని. ఎందుకో అలా పన్నీర్ కర్రీతో పూరి తినాలనిపించింది. అత్తయ్యని అడగగానే సరే చేసేద్దాం అనేసి అన్నారు. ఎలాగో మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, అలాగే అత్తయ్య స్టైల్‌లో పన్నీర్ కర్రీ విత్ పూరి ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు బాదాం, కాజు, వేయించిన పల్లీలు, వేయించిన కొబ్బరి పొడి, ధనియాలు, పుదీనా, కొత్తిమీర, మసాలా ఐటమ్స్, ఇంకా టమాటో అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో టమాటో, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసుకొని అది దగ్గర అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. 2 minutes తర్వాత మొత్తం కొంచెం ఫ్రై అయింది. సో అంతలోపు మనం పన్నీర్ని స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అది వేడేదాకా కొంచెం ఆగాలి. పక్కనే మనం పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేయచ్చు. చూడండి ఇలా కంప్లీట్గా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని పన్నీర్ పీసెస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, బాదాం, కాజు, మసాలా ఐటమ్స్, కొబ్బరి పొడి, ధనియాలు అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని కూడా ఇందులో వేసి మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్లో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం సాజీరా వేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా అందులో వేసి ఒక 2 minutes వరకు దాన్ని మంచిగా కుక్ చేసుకుందాం. కర్రీకి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకొని ఈ కర్రీని గ్రేవీ మొత్తం థిక్ అయ్యేంతగా మనం కుక్ చేసుకుందాం. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసి కర్రీ మొత్తం దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇంకొక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి అది హీట్ అయ్యేంత వరకు మనం పూరీస్ని ప్రిపేర్ చేసుకుందాం.
పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పూరీస్ని ఫ్రై చేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ. ఫైనలీ మన పూరీ విత్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.